ఓకేనా? ఈ గ్లాస్ లో ఉన్న నీళ్లు తాగే నీళ్లు, మామూలు నీళ్లు మీకు కనిపిస్తున్నాయా? తాగుతాడు చూడండి, నీళ్ళ కాదా చూద్దాం అన్న. ఒక కాబట్టి నీళ్ళ కాదా? మీరు తాగే ఇక్కడ నుండి తెచ్చిన నీళ్ళే, ఏం లేదు. అయితే పిల్లలు నేను చూపిస్తాను. చిన్న పాపం ఇక్కడ ఎంత పోసిన నేను, చాలా తక్కువ కదా. కనిపిస్తుందా దూరంకి? బ్లాక్ గా కనిపిస్తుందా? ఓన్లీ 2-3 డ్రాప్స్ లేదా 5 డ్రాప్స్. మనం అనుకుంటాం అబద్ధమే కదా, దొంగతనమే కదా అని కదా, అవి కూడా పాపాలే. అయితే దేవుడు మనల్ని ఈ విధంగా సృజించినాడు పిల్లలు. ప్యూర్గా మానవుని పవిత్రంగా పరిశుద్ధంగా సృజించినాడు. అయితే మానవుల్లోకి పుట్టుకతోనే పాపము ప్రవేశించింది లోకంలో. కాబట్టి పుట్టిన ప్రతి ఒక్కరిలోకి పాపం ప్రవేశించింది. కనిపిస్తుందా? కలర్ మారిందా? చూస్తారా పిల్లలు? ఇది మన పాపపు హృదయానికి గుర్తు. కనిపిస్తుందా? ఈ విధంగా మనలోకి పాపం ప్రవేశించింది. అయితే మనందరి చేతిలో ఉన్న సాంగ్ షీట్ లో ఓ పాట పాడుతున్నాం. ఏమని? బైబిల్ బైబిల్. 11వ సాంగ్ ఒక్కసారి చూసుకోండి. 1వ వచనంలో పాల వంటిది, జుంటి తేనె వంటిది. ఏంటది? బైబిల్. అయితే మరి పాపం పోగొట్టడానికి యేసుప్రభు ఇప్పుడు మన మధ్యన మనలాగా ఉన్నాడా? మనకు కనిపిస్తూ ఉన్నాడా? లేదు. కానీ దేవుడు ఆత్మ రూపంలో ఉన్నాడు, వాక్యము రూపంలో ఉన్నాడు. దేవుడే వాక్యం, వాక్యమే దేవుడు. కాబట్టి వాక్యము అనగా బైబిల్ ఎలాంటిది అంటే పాల వంటిది. పాటలో ఉంది కదా. మరి ఈ పాల లాంటి దేవుని వాక్యం ఏం చేస్తుంది? మనము వాక్యం చదివి యేసయ్యా నా పాపాలు క్షమించు, నీ వాక్యాన్ని నమ్ముతున్నాను, నేను నా హృదయంలోకి వచ్చేసాయి, ఈ పాపమంతా తీసేసాయి యేసయ్యా అని మనం ప్రార్థన చేసుకొని విశ్వాసం ఉంచితే కనిపిస్తుందా పిల్లలు? ఎలా అయిపోయింది? మనం కూడా మరి పవిత్రంగా పరిశుద్ధంగా మన హృదయం మార్చబడింది. ఈ విధంగానే యేసయ్య మన హృదయంలోకి వస్తే, వాక్యం విశ్వసించితే, ప్రతిరోజు వాక్యం చదివితే మన జీవితం ఈ విధంగా కడగబడుతుంది, మన హృదయం ఈ విధంగా మార్చబడుతుంది. పిల్లలు మీ ముందే కదా అబ్రకదబ్రా అన్న అనిపించాలంటే అనకుండానే మారిపోయింది. కానీ అబ్రకదబ్రా అనే మాయం అంటాడు కాదు. ఇది నిజమైన దేవుని వాక్యం వల్ల జరిగే కార్యం పిల్లలు. కాబట్టి వాక్యాన్ని నమ్ముతారా? వాక్యం చదువుతారా? ఇప్పటి నుండి దేవుని వాక్యంలో ఏమనుంది? మన పాపంలను మనం ఒప్పుకొనిలా ఆయన నమ్మదైన వాడు నీతిమంతుడు. కాబట్టి మన పాపంల నుండి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. యేసు రక్తం ప్రతి పాపము కడుగుతుంది. కాబట్టి ఈ విధంగా పాల లాంటి దేవుని వాక్యం మనల్ని శుద్ధి చేయగలదు. కాబట్టి దీని నుండి ఇది నేర్చుకున్నాం. ఇప్పటికైనా చూసిన మీరు దేవుని వాక్యం హృదయంలోకి అంగీకరించండి, మన జీవితాలు మార్చబడతాయి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.